ఈ రోజున రాజమండ్రిలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. తుమ్మలవ ప్రాంతంలో ఇవాళ అశేషంగా నిరుపేదలందరూ కూడా వచ్చి నిపుణులైన డాక్టర్స్తో వైద్యం చేయించుకోవడము, పరీక్షలు చేయించుకోవడము, మరి అదేవిధంగా ఉచితంగా మందులు తీసుకోవడము, ఇవన్నీ కూడా జరిగినాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ అనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా హెల్త్ అనేది మనం పేరుకే ఫ్రీ అని చెప్తాం తప్పితే ఫ్రీ హెల్త్ అనేది జరగడం అనేది ఉందా అని అంటే లేదనే చెప్పాలి. ఇవాళ ఒక నిరుపేద దుర్గాదేవి అనే ఒక మహిళ లంగ్స్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వస్తే ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారనంటే 80% లంగ్స్ ఫెయిల్యూర్ అయింది. ఈమెకి వైద్యం చేయించాలి అని అంటే సుమారుగా 50-60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని. కొన్ని ఆరోగ్యశ్రీలో ఈ యొక్క లంగ్స్ ఫెయిల్యూర్కి ఉందానంటే లేదు. ఎవరైనా దాతలు ముందరకు వచ్చి చేయాల్సిన కార్యక్రమము, లేకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఈమెకు వైద్యం చేయిస్తేనే ఈమె బతుకుతుంది. నేను ఇవాళ ఎంతో బాధతో చెప్తా ఉన్నా. సుమారుగా 2 సంవత్సరాల నుంచి పలు మీడియా ఛానల్స్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ముందుకు రాలే. ఇవాళ ఈ హెల్త్ క్యాంప్ ద్వారా అపీల్ చేస్తే సుమారుగా 80-90 వేల రూపాయల క్యాష్ రావడం జరిగింది. అదేవిధంగా అను యాదవ్ మా పార్టీ కార్యకర్త 1,50,000 రూపాయలు విలువ చేసి చైన్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఇది కేవలం మందులకే సరిపోయే పరిస్థితులు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అపీల్ చేస్తూ ఉన్నా, ఇమీడియట్గా బాధ్యత తీసుకుని ఈ అమ్మాయి యొక్క జీవితాన్ని కాపాడాల్సిందిగా, నిలబెట్టాల్సిందిగా మరి అపీల్ చేస్తూ ఉన్నా. ఇది కాకుండా నా బర్త్డే ఎల్లుండ ఉంది, నా కార్యకర్తలకు కానీ లేకపోతే అభిమానులు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కేకులు వీటిపైన స్పెండ్ చేసేది ఈ అమ్మాయికి డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. పక్కనే మా వార్డు సీనియర్ నాయకుడు పంపన్ సీను ఉన్నాడు. ఈమెది తాడితోట ప్రాంతము. ఆయన ద్వారా సంప్రదించిన ఈమెకు ఆ డబ్బులు వెళ్తాయి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని సిన్సియర్గా అపీల్ చేస్తూ ఉన్నా, ఈ నిరుపేదైన దుర్గా గారిని ఈమెని కాపాడాల్సిందిగా కోరుతూ సోషల్ మీడియా పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీరందరూ కూడా ముందరకు వచ్చి ఈమె గురించి ఫైట్ చేయాల్సిందిగా అందరినీ కూడా అపీల్ చేస్తాం.